మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ టోర్నమెంట్లో సంపాదించిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు మన సైన్యానికి విరాళంగా ఇచ్చి దేశభక్తిని చాటుకున్నాడు. దీన్ని చూసి పాకిస్తాన్ ఎప్పటిలాగే మనల్ని కాపీ కొట్టాలని చూసింది. కానీ కాపీ కొట్టడానికి కూడా కొంచెం తెలివి ఉండాలి కదా. మన కెప్టెన్ను చూసి పాకిస్తాన్ కెప్టెన్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను నా మ్యాచ్ ఫీజు మొత్తాన్ని ఆపరేషన్ సింధూర్ బాధితులకు విరాళంగా ఇస్తున్నాను అని చాలా గర్వంగా ప్రకటించాడు. వినడానికి ఇది చాలా గొప్పగా అనిపించొచ్చు. కానీ మన భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మసూద్ అజార్ లాంటి భయంకరమైన ఉగ్రవాదులను వాళ్ల స్థావరాలను నాశనం చేసిన ఆపరేషన్ కు పెట్టిన పేరే ఆపరేషన్ సింధూర్. అంటే పాకిస్తాన్ కెప్టెన్ మాటల్లో చెప్పాలంటే ఆ ఆపరేషన్ లో చనిపోయిన వాళ్లే బాధితులు. అంటే ఇప్పుడు ఆ డబ్బు ఎవరికి వెళ్తుంది? మన సైన్యం చేతిలో హతమైన ఆ ఉగ్రవాదుల కుటుంబాలకే కదా. చూశారుగా, మన హీరో ఉగ్రవాద బాధితుల కుటుంబాలకు అండగా నిలబడితే వాళ్ల హీరో ఉగ్రవాదుల కుటుంబాలకు విరాళాలు ప్రకటిస్తున్నాడు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేముంటుంది? ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. పాకిస్తాన్ యొక్క ఈ నగ్న సత్యాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.